ఇవాళ నాకు వంట చేయడానికి అస్సలకి ఓపిక లేదు. సో, అందుకనే దాల్ రైస్ చేసుకుంటున్నాను. ఓపిక లేనప్పుడల్లా ఇలా చేసేసుకుంటే అయిపోతది. ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ రైస్ 2 టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఒకటేసారి దాల్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్, ఎర్రపప్పు, కందిపప్పు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ అలాగే పచ్చికాయలు కూడా ఫ్రై చేసుకున్నాను. అందులోనే ఒక దోసకాయ కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయినాక వాష్ చేసి పెట్టుకున్న రైస్, పప్పు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో యాడ్ చేసేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వేసినాక కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసిన. అదంతా మంచిగా ఉడికినాక మళ్ళీ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి చింతపండు నానబెట్టుకున్న ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసిన. లాస్ట్కి రైస్ అయినాక ఇలా పోపు పెట్టేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా పెద్ద పాప కూరగాయలు తినదు. సో, అందుకని ఇలా వేసేస్తే మిక్స్ అయిపోతుంది కదా.